హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సాత్విక ఆత్మహత్యకు పాల్పడింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంది. సాత్విక సొంతూరు నిజామాబాద్, హైదరాబాద్ లో ఉంటూ చదువుతోంది. ఇంటికి దూరంగా ఉండటం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందని స్నేహితులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో చోరీలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగలను గుంటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. షేక్ ఫయాజ్, రాము నాయకులు కొంతకాలంగా రాత్రి వేళల్లో ఇళ్ల చోరీలు చేస్తున్నారు. దొంగలించిన కారులో చక్కర్లు కొడుతూ చోరీలు చేసేవారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 70 సవర్ల బంగారు ఆభరణాలు, 35 కేజీల వెండి వస్తువులు, 7 ఇండికా కార్లు, ఎల్ఈడీ టీవీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డుపై న్యూసెన్స్ గా మారిన వ్యభిచారులను పోలీసులు కటకటాల్లోకి పంపారు. కేపీహెచ్పీలో జాతీయ రహదారిలో డకాయ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు అక్కడున్న వ్యభిచారుల దగ్గరకు విటుల వేషంలో వెళ్లి పట్టుకున్నారు. 22 మంది సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 5 నిర్వాహకులు ఉన్నారు. విటులతో కలిసి వెళ్లేటప్పుడు కొన్ని ముఠాలు దోపిడీలకు పాల్పడుతున్నాయి. సెక్స్ వర్కర్ దగ్గరకు వచ్చిన విటుడిని దోపిడీ చేస్తున్న దృశ్యాలు పోలీసులకు చిక్కడంతో వీరి ఆట కట్టించగలిగారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో అక్రమ గంజాయి పట్టుబడింది. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న 65 కేజీల గంజాయి దొరికింది. మాడుగుల నుంచి తమిళనాడుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 2 అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు నక్కపల్లి పోలీసులు.